ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం. తులారాశి వారికి నా నమస్కారాలు. నమస్కారం స్నేహితులారా. ఓం గం గణపతయే నమః. అందరికీ నమస్కారం. స్నేహితులారా, తులారాశి వారు జాగ్రత్త. ఇప్పుడు చెప్పబోయే విషయాలు చాలా జాగ్రత్తగా వినండి. శత్రువుల పరిస్థితి చాలా ఘోరంగా తయారవుతుంది. అవును స్నేహితులారా, మీరు విన్నది నిజమే. ఇప్పుడు మీ శత్రువుల జీవిత దిశ రాబోయే 24 గంటల్లో తలకిందులు కాబోతుంది. స్నేహితులారా, శత్రువులు ఉల్టా లెక్కింపు అనగా కౌంట్ డౌన్ ప్రారంభం కాబోతుంది. అందుకే ఈ రోజు మీకు చెప్పబోయే మాట కేవలం ఒక రాశిఫలం మాత్రమే కాదు. ఇది మీ అదృష్టం చాలా కాలంగా మీ ముందు తెరవాలనుకుంటున్న ఆ నిజమైన ద్వారం. కానీ పరిస్థితులు, మీ చుట్టూ ఉన్న నకారాత్మక నెగటివ్ శక్తులు మరియు మీ పురోగతిని చూసి ఇష్టపడే వారి కుట్రలు ఆ ద్వారాన్ని పదే పదే మూసివేస్తూ వచ్చాయి. కానీ ఈ రోజు ఆ క్షణం వచ్చింది. ఈ రోజున విశ్వం యొక్క శక్తి ఒక అలాంటి మలుపు వద్ద నిలబడి ఉంది. అక్కడి నుండి మీ జీవిత దిశ పూర్తిగా మారబోతుంది. ఈ మార్పు ఎంత లోతుగా ఉంటుందంటే రాబోయే సమయంలో మీరే స్వయంగా ఆశ్చర్యపోతారు. కానీ ఇంకా అతిపెద్ద రహస్యం బయటకు రావాల్సి ఉంటుంది. ఈ మొత్తం సందేశంలో అత్యంత ముఖ్యమైన అసలైన మాట ఇంకా చెప్పబడలేదు. అందుకే వీడియోను చివరి వరకు ఖచ్చితంగా చూడండి. అలాగే వీడియోలకి వెళ్లే ముందు ఎవరైతే గణేశుడు నిజమైన భక్తులు ఎవరైతే ఉన్నారో తప్పకుండా కామెంట్ సెక్షన్ లో జై గణేశ, హరహర మహాదేవ అని తప్పకుండా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అలాగే వీడియోని లైక్ చేయడం మర్చిపోవద్దు. అందుకే ఈ వీడియోను చివరి వరకు ఖచ్చితంగా చూడండి. ఎందుకంటే మీరు మధ్యలో వదిలేస్తే మీకు లభించవలసిన సమాచారం అసంపూర్తిగా ఉండిపోతుంది. ఆ అసంపూర్తి సమాచారం యొక్క మూల్యాన్ని మీరు మీ అదృష్టంతో చెల్లించవలసి రావచ్చు. తులారాశి స్నేహితులారా, చాలా శ్రద్ధగా అర్థం చేసుకోండి. ఈ మాట కొన్నిసార్లు కేవలం 24 గంటలు మొత్తం జీవిత దిశ మార్చివేస్తాయి. ఈ మాట నేను ఊరికే అనడం లేదు. ఈ మాట రాసి పెట్టుకోండి. ఎందుకంటే రాబోయే 24 గంటల్లో మీకు సాధారణ రోజు కాదు. ఈ రోజున గ్రహాలు మరియు నక్షత్రాల స్థితిగతులు మారుతున్న వేళ ఇది మీ అదృష్ట చక్రం తిరగడం ప్రారంభమైన సమయం. మీ దారిలో ముళ్లు పరిచిన వారు, మీ ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీయడానికి ప్రయత్నించిన వారు, మీ వెనుక కుట్రలు పన్ని మిమ్మల్ని బలహీనపరచడానికి తంత్ర మంత్రాలు మరియు నకారాత్మక శక్తుల సహాయం తీసుకున్న వారు, వారందరికీ తమ కర్మల లెక్క ప్రారంభం కాబోతుంది. కానీ మీ శత్రువుల నాశనంతో మరియు మీ అతిపెద్ద సంతోషంతో ముడిపడి ఉన్న రహస్యం బయటకు రాకముందే మీరు ఈ మలుపు వరకు ఎలా చేరుకున్నారో అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. ఎందుకంటే అది అర్థం కానంత వరకు కూడా రాబోయే సంకేతాలు గుర్తించడం కష్టం. మీ జీవితంలో గత కొంతకాలంగా ఒక వింతైన అశాంతి ఉంది. మీతో కూడా ఇలాగే జరుగుతుందా? రాత్రి వేళల్లో నిద్ర హఠాత్తుగా మెలకువ వచ్చేస్తుందా? స్పష్టమైన కారణం ఏది లేకుండా మనసులో దిగులు లేదా భయం కలుగుతుందా? కష్టం పూర్తిగా పడుతున్నారు కానీ ప్రతిఫలం లభించడం లేదా? మీరు ఎక్కడ చేయివేస్తే అక్కడ ఏదో ఒక అడ్డంకి వస్తుందా? డబ్బు సంపాదిస్తున్నారు కానీ ఖర్చులు ఎంతగా పెరిగిపోయాయి అంటే పొదుపు సాధ్యం కావడం లేదా? సంబంధాల్లో దూరం పెరుగుతుందా? ఏదో ఒక ఒత్తిడి, ఏదో గొడవ, ఏదో ఒక సమస్య నిరంతరం మీ తలుపు తడుతూనే ఉంటుందా? ఇది కేవలం చెడు సమయం అని మీరు అనుకుంటున్నారు. ఇది కేవలం యాదృచ్ఛికమని మీరు అనుకుంటున్నారు. కానీ ఈ మాట తెలుసుకోండి. ప్రతి దిశ నుండి ఒకేసారి సమస్యలు వస్తున్నాయంటే అది కేవలం యాదృచ్ఛికం కాదు. అది ఒక సంకేతం. మీ చుట్టూ ఏదో ఒక అదృశ్య అడ్డంకి ఉంది. అది కావాలని మీ మార్గాన్ని అడ్డుకుంటుందనే దానికి ఇది సంకేతం. అడ్డంకి వెనుక ఎవరున్నారు? ఆ రహస్యం కాసేపట్లో బయటకు వస్తుంది. ముందుగా ఇది అర్థం చేసుకోండి. అశాంతి, అలసటకు, ఈ వైఫల్యం యొక్క భారం ఇవేవి వృధాగా పోలేదు. తులారాశి స్నేహితులారా, ఏ పరీక్ష అయితే సుదీర్ఘంగా సాగుతుందో ఆ వ్యక్తికి ఈశ్వరుడు, గణేశుడు ఏదో పెద్దది ఇవ్వడానికి సిద్ధపడుతున్నారని అర్థం. సాధారణంగా పరీక్ష సాధారణంగా ఉంటుంది. కానీ అదృష్టం ఒక ప్రత్యేక ఉద్దేశం కోసం ఎంచుకున్న తులారాశి వంటి సత్యప్రియమైన జాతకుల పరీక్ష సుదీర్ఘంగా, కష్టంగా మరియు అలసిపోయేలా ఉంటుంది. ఈ విషయంలో కూడా ఇదే జరుగుతుంది. మీరు ఒంటరిగా ఉన్నారని అనుకుంటారు. మీ మాటలు ఎవరు వినడం లేదని అనుకుంటారు. బహుశా అదృష్టం మీతో లేదేమో అని అనుకుంటారు. కానీ నిజమేమిటంటే విశ్వం యొక్క శక్తి ప్రతి క్షణం మీతోనే ఉంది. సకల విఘ్నాలను తొలగించే శ్రీ మహాగణపతి దివ్య దృష్టి నిరంతరం మీపైనే ఉంది. ఆ వినాయకుడు మిమ్మల్ని చూస్తున్నాడు. ఆయన మీ కష్టాన్ని నమోదు చేస్తున్నాడు. మరియు ఆయన మీ శత్రువుల ప్రతి కుట్రను, ప్రతి విశ్వఘాతకానికి, ప్రతి మోసానికి కూడా లెక్క కడుతున్నాడు. ఎవరైతే మీపై గుప్త శత్రువులుగా వ్యవహరిస్తున్నారో, ఎవరైతే మీ పేరు మీద అబద్ధాలు వ్యాప్తి చేస్తున్నారో, ఎవరైతే మీకు దిష్టి తగిలేలా చేస్తున్నారో, మిమ్మల్ని ఆపడానికి ప్రతి ఉపాయాన్ని ఉపయోగించారో వారి కర్మల లెక్క సిద్ధమవుతుంది. ఇప్పుడు ఆ లెక్క తేలే సమయం వచ్చేసి. కానీ తులారాశి స్నేహితులారా, ఈ మొత్తం సందేశాన్ని ప్రాణం లాంటి అతిపెద్ద రహస్యాన్ని ఇంకా చెప్పలేదు. దానికి ముందు మీ చుట్టూ ఎన్ని రకాల సంకేతాలు నడుస్తున్నాయో మీరు అర్థం చేసుకోవాలి. ఇవి మీ ప్రమేయం లేకుండానే జరుగుతున్నాయి. ఈ సమయంలో మీ జీవితంలో ఒకేసారి పనిచేస్తున్న 3 సంకేతాలు ఇవే. వీటిని మీరు అర్థం చేసుకుంటే రాబోయే సంతోషాన్ని గుర్తించడం మీకు సులభమవుతుంది. మొదటి సంకేతం ఏమిటంటే గత కొన్ని రోజులుగా మీకు ఎవరో పాత పరిచయస్తుడి జ్ఞాపకం పదే పదే వస్తూ ఉండి ఉంటుంది. మీతో సంబంధం తెగిపోయిన వ్యక్తి లేదా మధ్యలోనే ఎక్కడో ఆగిపోయిన బంధం, ఈ జ్ఞాపకం ఆ దిశ నుండి ఏదో ఒక సకారాత్మక పాజిటివ్ సందేశం రాబోతుందనడానికి ఒక సంకేతం. రెండో సంకేతం ఏమిటి అంటే చాలా కాలంగా నిలిచిపోయిన ఏదో ఒక పనిలో హఠాత్తుగా కదలిక కనిపిస్తుంది.
నిలిచిపోయిన ఆ పని ముందు తీసుకెళ్లే మార్గాన్ని తెరిచే ఏదో ఒక సమాచారం లేదా వార్త వస్తుంది. మూడో సంకేతం అత్యంత ముఖ్యమైనది. మీ చుట్టూ ఇప్పటి వరకు ప్రశాంతంగా కనిపిస్తూ పైకి నవ్వుతూ కానీ లోపల మీ విజయంతో అశాంతిగా ఉన్న ఒక వ్యక్తి ప్రవర్తనలో సూక్ష్మమైన మార్పు వస్తుంది. ఆ మార్పు చాలా చిన్నగా ఉంటుంది, కానీ మీరు గమనిస్తే ఇప్పటి వరకు మీరు కుట్రలు పన్నుతున్న వ్యక్తి ఇతడే అని అర్థం చేసుకుంటారు. చెవులు తెరిచి వినండి ఈ మాట. మీ జీవితంలో ఉన్న అడ్డంకులు, బంధనాలు, అదృష్ట అవరోధాలు ఏవి ఒక రోజులో రాలేదు. ఇవన్నీ మీ చుట్టూ కావాలనే వ్యాప్తి చేయబడిన నెగటివ్ ఎనర్జీ ఫలితమే. కొన్నిసార్లు చెడు సమయం ఊరికే వస్తుందని మనం అనుకుంటాం, కానీ ఆ చెడు సమయం పదే పదే వచ్చినప్పుడు నిరంతరం ఖర్చులు పెరుగుతున్నాయి. అనారోగ్యం మరియు ఒత్తిడి ఒకేసారి వచ్చినప్పుడు, ఇంట్లో గొడవలు మరియు బయట అవమానం ఒకేసారి ఎదురైనప్పుడు ఇదంతా మీపై చెడు దృష్టి ప్రభావం ఉందనడానికి ప్రకృతి ఇస్తున్న సంకేతం. మిమ్మల్ని చూసి ఈర్ష్యతో ఎవరో ఏదో చేశారు, దాని ప్రభావం మీ వాతావరణం మొత్తం పైన పడుతుంది. మీ పురోగతిని ఆపడానికి నడిపిన తామసిక శక్తుల ఆట ఇది. కానీ ఈ ఆట ఇక ఎక్కువ రోజులు సాగవు, ఎందుకంటే రాబోయే రహస్యం బయటపడిన తరువాత అంతా మారిపోతుంది. ఇక ఆ రహస్య వరకు చేరుకోలేదు. ముందుగా కొన్ని ముఖ్యమైన విషయాలు అర్థం చేసుకోండి. మీ చుట్టూ ఉన్న గుప్త శత్రువులు ఎవరు కొత్తవారు కాదు. వారు మీ సొంత వారిని భావించిన వారే. మీరు మీ ఇంటికి ఆహ్వానించిన వారే. మీ కష్ట సుఖాలు పంచుకున్న వారే. వారిలో ఎవరు ఒకరు మీ వెనుక ఒక నిజమైన మనిషి ఎప్పటికీ చేయని పని చేస్తున్నారు. విశ్వఘాతకం యొక్క ఈ గాయం కొన్నిసార్లు ఎంత లోతుగా ఉంటుందంటే మన బాధకు అసలు కారణం ఏమిటో మనకే తెలియదు. మన అదృష్టం బాగోలేదేమో, మనం ఏదైనా తప్పు చేశామేమో, లేదా మనమే బలహీనంగా ఉన్నామేమో అని మనం ఆలోచిస్తూ ఉంటాం. కానీ నిజమేమిటంటే మీరు బలహీనంగా లేరు. మీ శక్తిని కావాలని తొక్కిపెట్టారు. అలా తొక్కిపెట్టిన వారు మీ నమ్మకాన్ని దుర్వినియోగం చేసిన వారే. తులారాశి స్నేహితులారా, ఇది వింటే మనసులో బాధగా ఉంటుంది, కానీ ఈ బాధను అనుభవించడం అవసరం. ఎందుకంటే అసలైన మార్పు ప్రారంభమయ్యే మొదటి అడుగు ఇదే. ఆ మార్పు ఏమిటో, ఆ రహస్యం ఏమిటో కాసేపట్లో బయటపడుతుంది. మరి స్నేహితులారా, తప్పకుండా కామెంట్ సెక్షన్ లో జై గణేష్ అని తప్పకుండా కామెంట్ చేయండి. ఈ వీడియో చూస్తున్న తులారాశి జాతకుల ఈ సకారాత్మక శక్తి ఈ సందేశాన్ని ఇంకా శక్తివంతంగా మారుస్తుంది. ఇప్పుడు ఈ సమయంలో తులారాశి వారు తరచుగా చేసే మరియు వారి అతిపెద్ద సంతోషం ఆలస్యం కావడానికి కారణమయ్యే 3 తప్పుల గురించి మాట్లాడుకుందాం. మొదటి తప్పు ఏమిటంటే అదృష్టం మారడం ప్రారంభమయ్యేటప్పుడు ఆ మార్పు చాలా చిన్న సంకేత రూపంలో వస్తుంది, కానీ ప్రజలు ఆ చిన్న సంకేతాలను నిర్లక్ష్యం చేస్తారు. అదృష్ట మార్పు ఏదో పెద్ద పేలుడుతో వస్తుందని అనుకుంటారు, కానీ అలా జరగదు. ఒక సాధారణ ఫోన్ కాల్, ఒక సాధారణ సంభాషణ, ఒక చిన్న కలయిక, ఇవే మున్ముందు మీ జీవితంలో అతిపెద్ద సంకేతంగా మారే క్షణాలు. ఇక రెండవ తప్పు ఏమిటంటే ఏదైనా కొత్త అవకాశం ముందుగా వచ్చినప్పుడు భయం వల్ల వెనకడుగు వేస్తారు. గతంలో కూడా ప్రయత్నించాం, వైఫల్యం ఎదురయ్యింది, ఇప్పుడు మళ్ళీ ఎందుకు రిస్క్ తీసుకోవాలి అని ఆలోచిస్తారు. కానీ ఈ ఆలోచన మీ అతిపెద్ద పొరపాటు అవుతుంది. ఎందుకంటే ఈసారి పరిస్థితులు వేగంగా ఉన్నాయి. ఈసారి గ్రహ స్థితి వేరుగా ఉంది. ఈ రోజు ఏర్పడుతున్న నక్షత్రాల యోగం ప్రకారం ఈసారి అదృష్టం మీ వైపు మొగ్గు చూపుతుంది. మూడో తప్పు అత్యంత ప్రమాదకరమైనది. మీరు కోపంలో ఏదైనా ఒక అడుగు వేయాలని, దాన్ని తమకు అనుకూలకంగా మార్చుకోవాలని మీ విరోధులు కోరుకుంటున్నారు. మీరు ప్రశాంతంగా ఉన్నప్పుడు మిమ్మల్ని ఎవరు ఓడించలేరని వారికి తెలుసు. అందుకే వారు మిమ్మల్ని పదే పదే రెచ్చగొట్టడానికి ప్రయత్నిస్తారు. మీరు ఆ రెచ్చగొట్టుడుకు లొంగి ఏదైనా చేస్తే వారి కుట్ర సఫలమవుతుంది. అందుకే ఈ రాబోయే 24 గంటల్లో మీ ప్రశాంతతను మీ అతిపెద్ద ఆయుధంగా మార్చుకోండి. ఇప్పుడు అత్యంత ముఖ్యమైన మరొక విషయం, మీ పేరులో మొదటి అక్షరం. అవును, ఈ వీడియోలో చూస్తున్న తులారాశి జాతకుల్లో ఎవరి పేరు యొక్క మొదటి అక్షరం రా, రా, రి, రు, రే, రో, తా, తి, తు, తే, తో, నా, ని. ఈ అక్షరాల్లో ఏదో ఒకటి ఉంటుందో వారికి ఈ సమయం ప్రత్యేకంగా ముఖ్యమైనది. ఈ అక్షరాలు ఉన్న జాతకుల జాతకంలో ఈ సమయంలో ఒక ప్రత్యేక శక్తి క్రియాశీలమవుతుంది. అది వారి నిలిచిపోయిన పనులకు వేగం ఇస్తుంది. ఒకవేళ మీ పేరు మొదటి అక్షరం వీటిలో లేకపోయినా నిరాశపడకండి. ఈ సందేశం తులారాశి వారందరికీ వర్తిస్తుంది. కేవలం పైన పేర్కొన్న పేర్ల వారికి ఈ ప్రభావం కొంచెం తీవ్రంగా మరియు త్వరగా కనిపిస్తుంది. ఈ మాట రాసి పెట్టుకోండి. ఇప్పుడు ఆ క్షణం వస్తుంది. ఈ మొత్తం సందేశం దేనికోసం తయారు చేయబడిందో ఆ క్షణం. పదే పదే సంకేతం ఇవ్వబడిన రహస్యం మీరు ఈ వీడియో చూస్తూ ఉండడానికి కారణమైన నిజం. కానీ ముందుగా ఒక పని చేయండి. ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి మరియు కామెంట్ సెక్షన్ లో అవును, ఆ భగవంతుడిపై మాకు విశ్వాసం ఉంది అని తప్పకుండా కామెంట్ చేయండి. ఇది కేవలం ఒక పదం కాదు, మీ అదృష్టంపై మీరు ఉంచే నమ్మకానికి ప్రతీక. మనసులోని పాజిటివ్ ఎనర్జీ చాలా సార్లు పరిస్థితులను మార్చేస్తుంది. ఇప్పుడు తులారాశి వారికి రాబోయే 24 గంటలు మీ జీవితంలో ఒక అలాంటి మలుపు. ఇక్కడ గ్రహాల దివ్య దృష్టి మరియు అదృష్టి యొక్క సూక్ష్మ మార్పులు ఒకేసారి పనిచేస్తున్నాయి. భగవంతుడు కర్మల అధిపతి. ఆయన నిర్ణయం తీసుకోవడం ఆలస్యమైన ఆయన చేసే న్యాయం పూర్తి స్థాయిలో మరియు శాశ్వతంగా ఉంటుంది. ఇప్పుడు దైవ దృష్టి మీ పట్ల అన్యాయం చేసిన వారిపై పుడుతుంది. మీ గురించి భ్రమలు వ్యాప్తి చేసిన వారిపై, మీ పనిలో ఆటంకాలు సృష్టించిన వారిపై, మీ కుటుంబంలో కలహాలు రేపిన వారిపై, మీ కష్టానికి దక్కవలసిన గుర్తింపును లాక్కున్న వారిపై పడుతుంది. ఈ ప్రజలందరూ కూడా ఇప్పుడు ఒక్కొక్కరుగా తమ కర్మల ఫలాన్ని అనుభవించడం మొదలవుతుంది. వారి జీవితం ఒక అలాంటి శాంతి వస్తుంది, అది వారిని ప్రశాంతంగా ఉండనివ్వదు. వారు పన్నిన వల్ల వారే చిక్కుకోవడం ప్రారంభిస్తారు మరియు
వారికి ఏం చేయాలో అర్థం కాక అటు ఇటు పరిగెడుతూ ఉంటారు. ఎక్కడా శాంతి లభించని పరిస్థితి వారిది అవుతుంది. ఘోరమైన సంక్షోభం వారి తలుపు తడుతుంది. మిమ్మల్ని ఓడించాలని చూసిన వారి ఓటమి ప్రారంభమవుతుంది. మీ ప్రతిష్టను దిగజార్చాలని చూసిన వారి అసస్వరూపం అందరి ముందు బయటపడుతుంది. ఇదే కర్మ సిద్ధాంతం, ఇదే విశ్వం యొక్క న్యాయం. ఇప్పుడు ఈ మొత్తం సందేశానికి కేంద్ర బిందువైన ఆ అత్యంత ముఖ్యమైన విషయాన్ని తెలుసుకుందాం. ఏ పెద్ద సంతోషం గురించి అయితే చెప్పబడుతుందో దానికి సంబంధించిన ద్వారం ఇప్పుడు తెచ్చుకోబోతుంది. ఈ సంతోషం ఏదో ఒక ఘటన మాత్రమే కాదు, చాలా కాలంగా మీరు మీ మనసుపై భుజాలపై మోస్తున్న భారం, తేలికయ్యే అనుభూతి. ఇది మీరు అనుభవించినది, ఓర్చుకున్నది, మనసులో అణచిపెట్టుకున్నది, వీటన్నిటికీ ఒకేసారి సమాధానం అయితే లభిస్తుంది. కెరియర్ రంగంలో కూడా ఇప్పటి వరకు మూతపడి ఉన్న తలుపుల్లో ఒక తలుపు తెరవబడుతుంది. ఏ పై అధికారి అయితే మీ అర్హతను నిర్లక్ష్యం చేశారో ఆయనే ఇప్పుడు మీ సామర్థ్యాన్ని అంగీకరించక తప్పని పరిస్థితి వస్తుంది. ఏ కస్టమర్, ఏ పరిచయం, ఏ అవకాశం, ఏ మార్గం అయితే మూసుకుపోయిందని మీరు అనుకున్నారు అక్కడ హఠాత్తుగా కదలిక కనిపిస్తుంది. ధన విషయంలో కూడా గ్రహాలు ఒక ప్రత్యేక సంకేతాన్ని ఇస్తున్నాయి. నిలిచిపోయిన ఏదైనా చెల్లింపు లభించవచ్చు. మీరు దాదాపు మర్చిపోయిన పాత పెట్టుబడి ఏదైనా హఠాత్తుగా లాభాలు ఇవ్వడం ప్రారంభించవచ్చు. ఆదాయానికి సంబంధించిన ఏదైనా కొత్త మార్గం మీ ముందుకు రావచ్చు. అది రాబోయే నెలల్లో మీ ఆర్థిక పరిస్థితిని పూర్తిగా మార్చేస్తుంది. మరియు స్నేహితులారా, ఈ సందేశాన్ని వింటూ తమకు మంచి సమయం రాబోతుందని మనసులో నమ్మకం ఉన్నవారు కామెంట్ సెక్షన్ లో తప్పకుండా అవును మాకు నమ్మకం కలిగింది అని తప్పకుండా కామెంట్ చేయండి. మీ కుటుంబంలో కూడా ఒక కొత్త శక్తి ప్రవేశిస్తుంది. చాలా కాలంగా సాగుతున్న పొరపాట్లు, పెరుగుతున్న దూరాలు, తెగిపోతున్నట్లు అనిపించిన బంధాల్లో మెల్లమెల్లగా నమ్మకం తిరిగి వస్తుంది. చాలా ముఖ్యమైన కానీ చాలా కాలంగా జరగని ఏదో ఒక సంభాషణ జరుగుతుంది. ఆ సంభాషణ తర్వాత వాతావరణం మారుతుంది. ఇంటి వాతావరణం తేలికగా ఉంటుంది. ఇంటి చింతల వల్ల మీరు మోస్తున్న మానసిక భారం తగ్గడం మొదలవుతుంది. మీ జీవితంలో ఎవరైనా ప్రత్యేక వ్యక్తి ఉండి వారి గురించి మీ మనసులో అయోమయంగా ఉంటే, మీరు ఏ నిర్ణయం తీసుకోలేకపోతుంటే రాబోయే 24 గంటల్లో పరిస్థితులు స్వయంగా చాలా విషయాలు స్పష్టం చేస్తాయి. మీరు ఏమీ చేయవలసిన అవసరం లేదు. ప్రశాంతంగా ఉండి ప్రజల ప్రవర్తన మీకు ఏం చెప్తుందో గమనించండి. మీరు ఉద్యోగం కోసం వెతుకుతూ ఉంటే రాబోయే 24 గంటల్లో ఏదైనా సానుకూల వార్త లేదా ఇంటర్వ్యూ అవకాశం రావచ్చు. మీరు ఇప్పటికే ఉద్యోగంలో ఉండి నిలిచిపోయిన పనికి ఆమోదం లభించవచ్చు. కొత్త బాధ్యతలకు సంబంధించిన ప్రతిపాదన రావచ్చు. లేదా గతంలో మిమ్మల్ని పట్టించుకొని పై అధికారి ఇప్పుడు మీ పనిని ప్రశంసించడం ప్రారంభించవచ్చు. మీరు వ్యాపారం చేస్తుంటే ఏదైనా పాత కస్టమర్ తిరిగి రావచ్చు. మీరు ప్రణాళిక కొత్త ఊపిరి పోసే ప్రతిపాదన రావచ్చు. మీరు విద్యార్థి అయితే మీరు అనుకున్న దానికంటే మెరుగైన ఫలితం రావచ్చు. వివాహితులైతే జీవిత భాగస్వామితో సంబంధాల్లో మధురత పెరుగుతుంది. అవివాహితులైతే ఏదైనా అర్థవంతమైన పరిచయం లేదా భవిష్యత్తుకు ఆశాజనకమైన సంకేతం లభించవచ్చు. కానీ వీటన్నిటికీ ఒక షరతు ఉంటుంది. ఆ షరతు ఏమిటంటే, ఈ అవకాశం వచ్చినప్పుడు, ఈ సంకేతం కనిపించినప్పుడు, ఆ చిన్న ద్వారం తెచ్చుకున్నప్పుడు భయం వల్ల వెనకడుగు వేయకండి. ఎందుకంటే అదృష్టం కొన్నిసార్లు పెద్ద అద్భుతాలు చాలా చిన్న రూపంలో తీసుకొస్తుంది. మరి స్నేహితులారా, ప్రతి కష్టం తర్వాత మిమ్మల్ని మళ్లీ నిలబెట్టే మీ లోపల ఆత్మవిశ్వాసానికి ప్రతీక ఇప్పుడు ఇప్పటి వరకు పూర్తిగా బయటికి రాని కానీ ఇప్పుడు రాబోతున్న రహస్యం గురించి తెలుసుకుందాం. మీ జీవితంలో మొదటి చూపులో చాలా సాధారణంగా కనిపించే ఒక క్షణం రాబోతుంది. బహుశా మీకు తెలియని నెంబర్ నుండి ఒక ఫోన్ కాల్ రావచ్చు. మొదట్లో అర్థం లేనిదిగా అనిపించే ఒక మెసేజ్ రావచ్చు. మీరు అసలు ఊహించని చోట ఎవరో పాత పరిచయస్తుతో హఠాత్తుగా కలిక జరగవచ్చు. నిలిచిపోయిన మీ పని హఠాత్తుగా ముందుకు తీసుకెళ్లే ఏదో ఒక సమాచారం లభించవచ్చు. ఆ సమయంలో ఇది మీకు చాలా సాధారణంగా అనిపిస్తుంది, కానీ ఆ క్షణమే మున్ముందు మీ జీవితంలోని అతిపెద్ద సంతోషానికి మొదటి అడుగుగా మారుతుంది. ఈ క్షణాన్ని ఎవరైతే గుర్తిస్తారో వారే అందరికంటే ముందుగా అదృష్ట బహుమతి పొందుతారు. ఇది కేవలం ఒక వీడియో మాత్రమే కాదు, మీ అదృష్ట తాళం తెరిచే తాళం చెవి. ఆ తాళం చెవిని ఉపయోగించాలంటే మీరు ఈ సమయంలో అత్యంత ప్రభావవంతమైన 3 బుధవారాలు పరిహారం చేయవలసి ఉంటుంది. మొదటిది, ఈ రోజున ఉదయాన్నే స్నానం చేసి ఆకుపచ్చని బట్టలు ధరించి శ్రీ మహాగణపతి ఆలయానికి వెళ్ళండి. స్వామివారికి గరిక మరియు బెల్లం సమర్పించి మనసులోని మంత్రాన్ని 21 సార్లు చదవండి. ఓం గం గణపతియే నమః మరియు నా జీవితంలోని సమస్త విఘ్నాలు తొలగించు ఓ గణపతి అని ప్రార్థించండి. తరువాత ధూపదీపాలు వెలిగించి నమస్కరించుకొని ఇంటికి తిరిగి రండి. ఈ పరిహారం మీ చుట్టూ ఉన్న నెగిటివ్ శక్తులు దూరం చేస్తుంది మరియు మీ పురోగతి ఆపుతున్న బంధనాలను తెంచివేస్తుంది. మరియు ఈ రోజున గోమాతకు పచ్చిగడ్డి లేదా నానబెట్టిన పెసలను మీ చేతులతో తినిపించండి. లంబోదరుడి మరియు బుధగ్రహ అనుగ్రహం కోసం ఈ పరిహారం అద్భుతంగా పనిచేస్తుంది. ఇది మీ ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ నింపుతుంది, మీ బుద్ధి వికసింపజేస్తుంది మరియు ఆర్థిక మార్గానికి ఉన్న అడ్డంకులు తొలగిస్తుంది. మరియు ఈ రోజున సాయంత్రం వేళ మీ ఇంట్లో పూజా మందిరంలో విఘ్నహర్త గణపతికి విగ్రహం లేదా చిత్రం ముందు ఆవు నేతో దీపం వెలిగించండి. సంకటనాశన గణేశ స్తోత్రం పఠించి శ్రీ విఘ్నేశ్వరుని ఆ నామాన్ని 7 సార్లు స్మరించండి. ఓం లంబోదారాయ నమః. ఈ పరిహారం మీపై కుట్రలు పన్నుతున్న గుప్త శత్రువుల ప్రయత్నాలను నిష్ఫలం చేస్తుంది మరియు వినాయకుడి కృపతో వారి చెడు కర్మల ఫలితం వారికే తిరోగమనం చేస్తుంది. తులారాశి స్నేహితులారా, ఇప్పుడు అత్యంత రహస్యమైన మాట వినండి. ఈ రాబోయే 24 గంటల మీ ముందు 2 మార్గాలు వస్తాయి. ఒక మార్గం సులభంగా తెలిసినదిగా కనిపిస్తుంది, దానిపై నడవడం సురక్షితంగా అనిపిస్తుంది. కానీ ఆ మార్గం మిమ్మల్ని ఇప్పుడు ఎక్కడ ఉన్నారో అక్కడే ఉంచుతుంది. రెండో మార్గం కొంచెం కొత్తగా,
కొంచెం అసౌకర్యంగా కొద్దిగా రిస్క్ తో కూడుకున్నదిగా అనిపిస్తుంది, కానీ అదే మార్గం మిమ్మల్ని గౌరవం, పురోగతి మరియు అదృష్టం మార్పు దిశగా తీసుకెళ్తుంది. ఆ క్షణాల్లో మీ భయాన్ని మార్గదర్శిగా మార్చుకోండి, ఎందుకంటే మీ లోపల సరైన దిశను చూపే ఒక స్వరం ఉంది. ఆ స్వరాన్ని విని దానిపై నమ్మకం ఉంచండి. కొన్నిసార్లు గణేశుడు, ఈశ్వరుడు మన పరీక్షల సుదీర్ఘం ఎందుకు చేస్తారంటే విజయం లభించేటప్పుడు అది కేవలం క్షణికమైన సంతోషంగా కాకుండా శాశ్వత మార్పుగా మారాలని. మీ విషయాల్లో కూడా ఇదే జరుగుతుంది. ఈ సుదీర్ఘ పోరాటం, ఈ సుదీర్ఘ నిరీక్షణ, ఇవన్నీ ఎందుకంటే మీ సంతోషం వచ్చినప్పుడు అది నిలబడాలి, శాశ్వతంగా ఉండాలి, మీ జీవితానికి ఒక కొత్త దిశను ఇవ్వాలి అని. ఇది చివరి అవకాశం, జాగ్రత్తగా ఉండండి, ఎందుకంటే ఇప్పుడు చెప్పబడుతున్న రహస్యాన్ని మీరు శ్రద్ధగా వినకపోతే విశ్వం ఎంతగానో సిద్ధం చేసిన ఆ అవకాశాన్ని మీరు కోల్పోవచ్చు. ఈ రోజు సంబంధించిన రాబోయే 24 గంటల్లో మీ జీవితంలో సాధారణంగా కనిపించే సంఘటనలే మున్ముందు మీ భవిష్యత్తులో అతిపెద్ద సాధనంగా మారతాయి. అందుకే ప్రతి చిన్న విషయాన్ని శ్రద్ధగా గమనించండి, ప్రతి కలయికతో అవకాశాన్ని వెతకండి, ప్రతి మెసేజ్ ని శ్రద్ధగా చదవండి. మీ మనసు ఏదైనా సకారాత్మక నిర్ణయం తీసుకోమని చెప్తున్నా ప్రతి క్షణంలోనూ భయపడకండి, ఎందుకంటే అదృష్ట ద్వారాలు తరచుగా చాలా మెల్లటి శబ్దంతో తడతాయి. ఆ శబ్దాన్ని విన్నవారు ముందుకు సాగుతారు, వినలేని వారు ఎదురు చూస్తూ ఉండిపోతారు. ఇప్పుడు మీపై విరోధంగా నిలబడిన వారి గురించి మాట్లాడితే, మీ వెనుక మాట్లాడిన వారు, మీ ప్రయత్నాన్ని తక్కువ చేసి చూపిన వారు, మీ దారిలో అడ్డంకు సృష్టించిన వారు, అబద్ధాలు చెప్పి మోసం చేసిన వారు, విశ్వఘాతకానికి పాల్పడిన వారు, మీ కష్టాన్ని వ్యర్థం చేయడానికి చూసిన వారు, మీ కుటుంబంలో చీలికలు తేవడానికి ప్రయత్నించిన వారు, వారి కోసం సమయం ఇప్పుడు మలుపు తిరుగుతుంది. వారు సృష్టించిన భ్రమలు మెల్లమెల్లగా తొలగిపోతాయి. ఎవరి ముందైతే వారు మిమ్మల్ని ఎగతాళి చేశారో వారి ముందే వారి నిజస్వరూపం బయటపడుతుంది. వారు పన్నిన అబద్ధాల వల్ల వారి చిక్కుకుంటారు. మీపై పన్నిన కుట్రల భారం వారి భుజాలపైన పడుతుంది. నాశనం వారి తలుపు తడుతుంది. వినాశనం వారి సొంత తప్పులు వల్ల జరుగుతుంది. ఘోరమైన సంక్షోభంలో చిక్కుకుంటారు. వారికి తోడుగా ఎవరు ఉండరు, ఎందుకంటే ఇతరులను పడదోసి ముందుకు వెళ్లేవారు ఏదో ఒక రోజు తాము తవ్విన గోతులోని పడతారు. ఇదే దేవుడి న్యాయం, ఇదే కర్మ సిద్ధాంతం. కలియుగంలో కూడా ఇది ఎవరు కాదనలేరు. కానీ తులారాశి స్నేహితులారా, దీని అర్థం మీరు వారి పత్రం కోసం ఎదురు చూస్తూ కూర్చోవాలని కాదు. మీరు వారిపై పగ తీర్చుకోవాల్సిన అవసరం లేదు అని, వారిని అవమానించాల్సిన అవసరం లేదు, వారికి చెడు కోరుకోవాల్సిన అవసరం కూడా లేదు. మీ అతిపెద్ద విజయం మీ పురోగతి మాత్రమే అని. మీరు ముందుకు సాగినప్పుడు, మీ గౌరవం లభించినప్పుడు, ప్రజలు మిమ్మల్ని మెచ్చుకున్నప్పుడు, ఈ రోజు మిమ్మల్ని విమర్శించే వారే రేపు నోళ్లు మూసుకుంటారండి. కొందరు క్షమాపణలు కోరుతారు, కొందరు క్షమాపణలు కోరతారండి, కొందరు లోపలే పశ్చాత్తాపడుతూ ఉంటారు. మరి కొందరు తాము బలహీనుడు అనుకున్న వ్యక్తి ఇంత బలంగా ఎలా తయారయ్యారో చూసి మరింత షాక్ అవుతారండి. రాబోయే సమయం మీ జీవితంలో కనిపించే దృశ్యం ఇదే. ఈ రోజు మీరు ప్రశాంతంగా నవ్వుతారు, మీరు సరైన పని చేశారని లోపల నుండి గ్రహిస్తారు. మరి స్నేహితులారా, మరి తప్పకుండా కామెంట్ సెక్షన్ లో విజయం సాధిస్తాను అని తప్పకుండా కామెంట్ చేయండి. ఈ పదం ప్రతి చెడు సమయం తర్వాత మళ్ళీ మిమ్మల్ని లేచి నిలబెట్టి మీ లోపల శక్తిని నిద్రలేపేదానికి ప్రతీక. ఇప్పుడు అత్యంత ముఖ్యమైన ఆధ్యాత్మిక సందేశం. ఈ రాత్రి మీరు నిద్రపోయే ముందు కాసేపు ప్రశాంతంగా కూర్చోండి, కళ్ళు మూసుకోండి, మనసును స్థిరంగా ఉంచుకోండి, మీ ఇష్టదైవాన్ని స్మరించుకోండి. శ్రీ గణేశుడు మరియు విశ్వేశ్వరుడిని మనసులోని ఇలా ప్రార్థించండి. ఓ విఘ్నహర్త గణపతి, మీరు ఈ భూమిపై ఏ న్యాయాన్ని అయితే స్థాపించారో ఆ న్యాయంలో ఒక భాగం నా జీవితంలో కూడా రానివ్వండి. నా విరోధుల కర్మ ఫలం వారికి లభించనివ్వండి. నా కష్టానికి తగిన ప్రతిఫలం నాకు లభించనివ్వండి. నాకు సరైన నిర్ణయం తీసుకునే బుద్ధిని ప్రసాదించండి. నేను చాలా కాలంగా ఎదురు చూస్తున్న ఆ పెద్ద సంతోషానికి మార్గాన్ని సుముఖం చేయండి. ఈ ప్రార్థన చాలా సరళమైనది, కానీ దీని శక్తి చాలా లోతైనది. నిజమైన మనసుతో ప్రార్థించే వ్యక్తి జీవితంలో ఒక అదృశ్య మార్పు మొదలవుతుంది. అది మెల్లమెల్లగా ప్రత్యక్షంగా కనిపిస్తుంది. ఈ సందేశం మీకు ఒకసారి అవకాశం లాంటిది. రాబోయే 24 గంటల్లో వచ్చే సంకేతాలు మీరు గుర్తించి ధైర్యంతో ముందడుగు వేస్తే రాబోయే సమయంలో మీరు వెనక్కి తిరిగి చూసుకొని ఆ రోజు నుండే నా జీవితంలో ఒక కొత్త అధ్యాయం మొదలయ్యింది అని చెప్పుకుంటారు. ఒకవేళ భయం వల్ల వెనకడుగు వేస్తే అదృష్ట బహుమతి రావడం మరికొంత ఆలస్యం అవుతుంది. అందుకే ఈ రోజున సాధారణమైనదిగా భావించకండి. ఈ మాట గుర్తుపెట్టుకోండి, మీ జీవితంలో అత్యంత ముఖ్యమైన సందర్భం వచ్చింది. మరి స్నేహితులారా, మీ రాబోయే సమయం శుభప్రదంగా ఉండాలని, ఈశ్వరుడు మీ మార్గాన్ని వెలుగుతో నింపాలని, మీ కష్టానికి తగిన ప్రతిఫలం లభించాలని, మీ శత్రువులకు వారి కర్మఫలం దక్కాలని, మీ ఇంట్లో సుఖం, సమృద్ధి, శాంతి వెల్లువిరియాలని, మీరు చాలా కాలంగా ఎదురు చూస్తున్న మార్పు ఇప్పుడు ఖచ్చితంగా రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. మరియు మీ జీవితం కొత్త ప్రారంభానికి సానుకూల సంకల్పంగా మారుతుంది. రాబోయే రోజుల్లో ఇలాంటి ప్రత్యేక సందేశాలు అందరికంటే ముందుగా పొందడానికి తప్పకుండా మా ఛానల్ ని లైక్ చేయండి. మరి స్నేహితులారా, తులారాశి వారు ఎప్పుడు సుఖ సంతోషాలతో, ఆయుర ఆరోగ్యాలతో ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరికొన్ని వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. అలాగే కామెంట్ సెక్షన్ లో మాతా మేము మీ కుటుంబ సభ్యులమే అని తప్పకుండా కామెంట్ చేయండి. మరియు అందరికీ ధన్యవాదాలు.